లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం గ్రామంలో కేశవరావు కుటుంబీకులు ఎవరూ లేరు. సోదరులు వేరే చోట ఉంటున్నారు. ప్రస్తుతం కేశవరావు సొంత ఇంటి దగ్గర నుంచి ఐ న్యూస్ శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తున్న వివరాలను ఇప్పుడు చూద్దాం. మావోయిస్టుల అణచివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా మావోయిస్టులపై ఎదురు కాల్పులు కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న ఏదైతే ఛత్తీస్గఢ్లో జరిగిన మావోయిస్టులు పోలీసులు జరిగిన ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు అయితే ముచ్చివాత పడ్డారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన సుప్రీం కమాండ్ నంబాల కేశవ్ కూడా మృతి చెందడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, నంబాల కేశవ్ సంబంధించిన శ్రీకాకుళం జిల్లా జిఎన్పేట గ్రామంలో ఉన్నాము. మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నా ఇల్లు అనేది నంబాల కేశవరావుకు సంబంధించిన ఆ ఇల్లుగా మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, నంబాల కేశవ్ సంబంధించి 1980లో ఒకసారి అరెస్ట్ అయ్యి విశాఖ సెంట్రల్ జైలుకి అయితే ఉండడం జరిగింది. అయితే నంబాల కేశవ్ తన మావోయిస్టు జీవితంలో ఒకసారి మాత్రమే పోలీసులకి పట్టుబడ్డారు. అయితే 1980 తర్వాత బెయిల్పై వచ్చిన నంబాల కేశవ్ పూర్తిగా మావోయిస్టు భావజాలాలతో మావోయిస్టుల్లో చేరడం జరిగింది. అంచెలుగా ఎదుగుతూ మావోయిస్టు కేంద్ర కార్యదర్శిగా అదేవిధంగా సుప్రీం కమాండర్ కూడా సేవలు అందించారనుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, నంబాల కేశవ్కు సంబంధించిన గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. గ్రామం సంబంధించి మనం ఏదైతే నంబాల కేశవ్కు సంబంధించిన ఏదైతే స్కూల్ ఉందో స్కూల్కి సంబంధించి ఇదే స్కూల్లో నంబాల కేశవ్ కూడా విద్యాభ్యాసం అయితే చేశారనుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మావోయిస్టు అగ్రనేత అయిన నంబాల కేశవు అయ్యజ్మడుల్ బటైల్ అడవుల్లో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యంలో అయితే మరణించారనేసి అయితే పోలీసులు నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఏదైతే అతిపెద్ద మావోయిస్టు ఎన్కౌంటర్గా అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, మావోయిస్టులకు సంబంధించి నంబాల కేశవ్ ఏదైతే వరంగల్ సంబంధించి బీటెక్ అదేవిధంగా ఎంటెక్ కూడా చదివాడు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే రసాయన సంబంధించిన అధ్యాయం కూడా చేశారని చెప్తున్నారు. అయితే మావోయిస్టులకు సంబంధించి దేశంలో ఎక్కడ ఏ దాడులు చేయాలన్నా సరే నంబాల కేశవ్ మాత్రమే దానికి సంబంధించి స్కెచ్లు వేసేవారని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నంబాల కేశవ్ మృతితో ఏదైతే గ్రామం జీఎన్పేటలో విషాద ఛాయలతో అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, నంబాల కేశవ్ తాలూకా మిత్రుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కలిపి చదువుకున్న మిత్రుడు నంబాల కేశవ్ మిత్రుడితో మనం మాట్లాడే పని చేద్దాం. సార్, చూసుకోవచ్చు, మావోయిస్టు కేలక నేతగా సుప్రీం కమాండర్గా వ్యవహరించిన నంబాల కేశవ్ మృతి చెందారు. నంబాల కేశవ్తో మీకు ఎలాంటి సాన్నిహిత్యం ఉండేది? నంబాల కేశవ్తో చిన్న 25 ఏళ్ల వరకు కలిసిమెలిసి తిరిగినట్టు వ్యవసాయం చేసుకున్నాడు. ఖాళీ చదువు టైంలోనే వ్యవసాయం పని చేసేవాడు. ఆయనతో కలిపి మా పని చేసుకునే ఉండేవాడు. మంచిగానే ఉండేవాడు ఆయన. ఏంటి నంబాల కేశవ్ తన కుటుంబ నేపథ్యం, తండ్రి ఏం చేసేవారు, ఎంతమంది సంతానం? టీచరు. అలా అన్నదమ్ములో ఒక తల్లికి ముగ్గురు, ఐదుగురు ఒక తండ్రికి, ఒక తల్లికి ఒకడు, ఇద్దరు తల్లులు. తల్లి చనిపోయిన తర్వాత ఆయన పెళ్ళి అన్నాడు. మ్యాథ్స్ వాళ్ళ నాన్న టీచరు, వాళ్ళ అమ్మలిద్దరూ ఇంటికాడే ఉండేవాళ్ళు. నంబాల కేశవ్ ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి? ఒకళ్ళు సహకారం చేసేవాడే కానీ మాకు తెలిసిన మట్టుకు ఆయన చేసేవాడు కాదు. ఇక్కడ ఉన్నాళ్ళు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఇవన్నీ అయిపోయాయి. అంటే 1980లోనే ఎంటెక్ బీటెక్ చదువుకొని ఉన్నత విద్య అభ్యసించిన కేశవ్ అసలు ఈ మావోయిస్టు భావజాలానికి వెళ్ళవలసిన కారణం ఏమైనా వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఈ భావజాలం ఉందా, లేకపోతే ఈయనకే వచ్చింది? వాళ్ళ తాత ముత్తాతలకు ఎవరికి లేదు, సహకారం చేయడమే తప్ప అవి లేవు, భావజాలాలు లేవు. అంటే ఇప్పుడు ఎలా ఈ మృతిపై మీరు అసలు మీ గ్రామం ఎలా? బాధాకరంగానే ఉంది, చూడాలనే ఉంది. 45 సంవత్సరాలు నేను చూడాలనే ఉంది. అంటే ఇప్పుడు ఏమైనా మృతదేహం గ్రామానికి వచ్చే పరిస్థితి? గ్రామానికి వస్తే చూడాలి. ఎవరు వెళ్ళారండి? ఇంకెవరు, వాళ్ళ తమ్ముడు వెళ్ళారు. 100 కిలోమీటర్ పంపించారని ఫోన్ వచ్చి డెడ్ బాడీ ఏమన్నా ఇస్తారో ఎవరో 4 రోజుల తర్వాత మాట అంటారు. ఇప్పుడు ఇంత వేగంగా వచ్చే పరిస్థితి లేదంట. మావోయిస్టులు అంటే గతంలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అంటే మావోయిస్టులకి అడ్డాగా ఉండేది. అలాంటి మావోయిస్టులో ఒక మామూలు వ్యక్తిగా వెళ్ళిన కేశవ్ ఒక సుప్రీం కమాండర్గా ఒక భారతదేశం అయితే మనం చూసుకోవచ్చు. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే కేశవ్ మరణం తర్వాత ఒక ట్వీట్ కూడా చేశారు. అంటే మీ లాంటి చిన్న గ్రామం నుంచి వెళ్ళిన వ్యక్తి ఈ స్థాయిలో ఉండి ఈ విధంగా మరణం చెందడంపై ఏమనుకుంటున్నారు? బాధాకరంగా ఉంది సార్. ఆయన ఒక దేశ లీడర్ అయినాడంటే సంతోషంగానే ఉండేది, చనిపోయాడంటే బాధాకరంగానే ఉంది. గతంలో కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి, కేశవ్ చనిపోయాడు అనే గట. అలాంటి పుకారు అనుకున్నారు? ఇప్పుడు పుకారు అనుకోలేదు, నిజమే అనుకున్నాను. ఎందుకంటే మరి పూర్తిగా అప్పుడు పాత ఫోటోలు ఏవో చూపించేవాళ్ళు ఈ సెల్లోని. ఇప్పుడు చనిపోయినట్టు ఈ వయసు ఫోటోలు చూపిస్తున్నారు కాబట్టి మీరు నిజం అనుకోవడమే జరుగుతుంది.
మనం చూసుకోవచ్చు ఏదైతే తన చిరకాల మిత్రుడు 25 సంవత్సరాలు ఆయనతో పల్లి చదువుకున్న వ్యక్తి కూడా చెప్తున్న పరిస్థితి. నంబాల కేశవ్ మంచి వ్యక్తి, కానీ ఎటువంటి ఇవి లేవు. అయితే కుటుంబంలో కూడా ఎవరు కూడా మావోయిస్టు భావజాలాలు కూడా ఏమీ లేవు అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే నంబాల కేశవ్ సంబంధించి ఇంటిని మనం చూడవచ్చు. ఇల్లు అయితే ప్రస్తుతానికి లాక్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇరుగు పొరుగు వారైతే ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మా, కేశవ్ తెలుసా మీకు? అందరూ శుభ్రంగా ఉన్నారు, బాగుంటారు. మరి ఇదే గారి మీద మాకు బాధ వచ్చింది, కానీ అందరు బాగుంటారు. బాగుంటారు. రాపేసాడు ఇక్కడ ఉండడు, భారతం ఇక్కడ ఉండేది. ఆ కేసుడే పోయినడే ఏటైనాడే ఇప్పుడు రాలేదు ఇక్కడికి. కేసుడు రానడికి మరి ప్లాన్ వచ్చింది, ఏటొచ్చేది. గొప్ప మంచి కుటుంబం గిల్లన్నాడు కేశవుడు, మరి రాపేసాడు. ముగ్గురు అందములు, అబ్జల్లుడే నలుగురు తండ్రి పుట్టినోడు. అబ్జల్లుడే ముగ్గురు చచ్చిపోయారు, ఒకదే ఇవ్వండి. అది చూసుకోవచ్చు. ఇరుగు పొరుగు వారు కూడా కేశవ్ చాలా మంచివాడు, అసలుకి ఏం ఎలాగయ్యిందో తెలియదని కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా సరే ఒక శ్రీకాకుళం లాంటి ఒక మారుమూల జిల్లా నుంచి ఒక కేంద్ర కమిటీ సుప్రీం కమాండ్ అయిన కేశవ్ మాత్రం తన జీవితంలో మనం చూసుకుంటే అలిపిరి చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాడి అవ్వచ్చు, అదేవిధంగా దేశంలో జరిగిన పలు నక్సలైట్లు దాడికి సంబంధించి, బాంబ్ బ్లాస్టింగ్కి సంబంధించి కూడా కీలక వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే కేశవ్ చనిపోయాడనే వార్త తెలిసిన తర్వాత గ్రామంలో కొంత విషాద ఛాయలు అలుముకున్నామని చెప్పుకోవచ్చు. అమ్మ, కేశవ్ తెలుసమ్మా? తెలదు అయ్యి, నాకు తెలదు. అనుకోవడమే 6 పిల్లలు వాసిమేస్ట్కి, మగోళ్ళ 3 ఆడవాళ్ళు 3 అని అనుకోవడమే, కానీ నేను వచ్చిన తడికి లేడు ఉంది కదా. మరి వాళ్ళైనా ఇలా వెళ్ళిపోండి అయిన తర్వాత వాళ్ళు వదులుకోనరమ్మ, వదులుకొని మాట మంచి ఇవే మంచోడు మంచి ఎత్తి వెళ్ళిపోండు. యాని గురించో ఏటి గురించో ఏం తప్పులో నేరాలో తెలియవు, వెళ్ళిపోండి. అదే ఊర్లోనని కూడా, ఊర్లోన మంచి ఎత్తి. ఇప్పుడు ఇలా చనిపోండి అంటే ఊర్లో అందరూ బాధపడతారు, వీళ్ళు లేదు వాళ్ళు లేదు అందరూ బాధపడతారు. చిన్న పెద్ద ఆ మాట అనుకున్న వాళ్ళ గురించి బాధపడతారు, కానీ తెలియదు, నాకు తెలియదు బాబు. నేను కోడంటకానికి వచ్చిందని 40 సంవత్సరాలు అయ్యింది. మా ఆయనకి ఇష్టాలు తెలుసు కానీ చనిపోంటారు. మనం చూసుకోవచ్చు కేశవ్తో ఉన్నవాళ్ళు చాలామంది ముత్యవాత పడ్డారని చెప్పుకోవచ్చు. ఏదైతే కేశవ్కి సంబంధించిన ఇంటిలో పనిచేస్తున్న ఆవిడ ఉన్నారో ఆమెతో కూడా మాట్లాడిపోయాం. అమ్మ, ఎన్నాళ్ళు బట్టి కేశవ్ ఇంట్లో పనిచేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచే. కేశవ్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయమ్మా? ఎప్పుడు మీరైనా చూసారా కేశవ్ని? నేను కేశవ్ కోసం మీ యజమాని ఏమైనా మాట్లాడుకోవడం చనిపోయారు అంటే ఇక్కడ మీ ఇప్పుడు పని చేస్తున్న కేశవ్ అన్నయ్య వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవడం విన్నారా? దేశాలంటే ఉండడు, దేశాన్ని ఉండడు చదన్నయ్య. మీరు రాంపేసేది ఇక్కడ ఉండడు, ఆడపైన సిద్ధం. మనం చూసుకోవచ్చు. అయితే కేశవ్ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళి సుమారు 45 సంవత్సరాలు అయితే గడుస్తుంది. ఈ నేపథ్యంలో కేశవ్ కోసం తెలిసిన వాళ్ళు అతి తక్కువ మంది అని చెప్తున్నారు. అయితే కేశవ్ చదువులో కూడా చాలా చురుకైన వ్యక్తి, వ్యవసాయ పనుల్లో కూడా నిమగ్నమై ఉన్న వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తి చనిపోయాడని వార్త తెలిసిన తర్వాత కొంత బాధని కలిగిస్తుందని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మావోయిస్టు భావజాలంతో అప్పుడు చాలామంది మావోయిస్టులకి ఆకర్షణలయ్యి వాళ్ళ ఉద్యమాలకు ఆకర్షించి చాలామంది వెళ్ళారు. అయితే చాలామంది ఇప్పటికే ముత్యవాత పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే మావోయిస్టుకి అగ్రనేత అయిన గణపతి మరణించిన తర్వాత ఆ పదవిని కేశవ్కి అయితే అప్పచెప్పారని చెప్పుకోవచ్చు. ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, సుప్రీం కమాండర్గా ఉన్న కేశవ్ మాత్రం ముత్యవాత మాత్రం ఏదైతే మావోయిస్టులకు ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో బీటెక్ ఎంటెక్ చదివిన ఒక తెలివైన వ్యక్తిగా చేసుకోవచ్చు. అదే బాంబులు సంబంధించి తయారీలో కూడా ఒక తెలివైన వ్యక్తిగా కూడా మావోయిస్టు వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేశవ్ మరణించి సుమారు ఈ రోజుకైతే 2 రోజులు అయితే గడుస్తుంది. ఈ నేపథ్యంలో కేశవ్ మృతదేహానికి సంబంధించి తన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో రాంప్రసాద్ మరికొంతమంది అయితే వెళ్ళారని చెప్తున్నారు. అయితే వెళ్ళిన క్రమంలో ఒక 100 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళని ఆఫ్ చేశారు. ఇంకా ఇటువంటి జాడ తెలియదు, అసలు డెడ్ బాడీ ఇస్తారో కూడా తెలియదని మాత్రం చెప్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం చివరిసారిగా ఒక్కసారి కేశవ్ని చూడాలనిపిస్తుందని మాత్రం గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఏ విధంగా పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైతే కేశవ ప్రాతిదేహాన్ని అందిస్తారు, ఎప్పుడు అంత్యక్రియలు జరుపుతాం అనేది ఒక క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతం కేశవ్కి సంబంధించిన గ్రామమైన జీఎన్పేటలో విషాద ఛాయలు అనుకున్నామని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.